మన గేమ్ చేంజర్ ఇది మూడో వీడియో నాలుగో వీడియో అనుకుంటాను. నేను ఎక్కువ ల్యాక్ చేయనండి. ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అని 186 కోట్లు కలెక్ట్ చేసింది, కానీ ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసింది అని చెప్పి ఎవరికి తెలీదు. సో అప్డేట్ వచ్చిందండి, అది ఎంత కలెక్ట్ చేసింది ఎక్కడెక్కడ అని చెప్పి పిన్ టు పిన్ నీట్గా చెప్తాను, వినండి. ఓకే, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఫస్ట్ చూసుకున్నట్లయితే చూడండి, బాగా చెప్తున్నాను, బాగా వినండి. దీని మీద డిస్ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి వినండి బాగా నీట్గా. ఓకేనా, గేమ్ చేంజర్ తెలుగులో డే వన్ ప్రస్తుతానికి నిన్న 42 కోట్లు, తమిళంలో 2 కోట్లు అంటే 42 కోట్లు తెలుగులో, తమిళంలో వచ్చి 2.1 కోట్లు అంటే 2.2 కోట్లు అనమాట. వేసుకోండి ఒకసారి అలా. హిందీలో వచ్చి 7 కోట్లు వసూలు చేసింది. ఓకేనా, అదనంగా కన్నడలో 10 లక్షల వరకే కలెక్ట్ చేసింది. ఓకేనా, డబ్బింగ్ సినిమా కదండి, అతి విషయం అనమాట. ఓకే, మలయాళంలో వచ్చి 3 లక్షలు వసూలు చేసింది. మలయాళం అంటే అదర్ లాంగ్వేజ్ ఎక్సెట్రా ఉంటుంది అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఆ మలయాళంలో గేమ్ చేంజర్ మూవీని వాళ్ళ భాషలో డబ్బింగ్ అనేది సరిగ్గా చెప్పలేదనుకుంటా, అందుకే నేను ఇంత కలెక్ట్ చేసింది అనుకో. వచ్చి మార్నింగ్ షోలకు 51.32%, మధ్యాహ్నం షోలకు 39.33%, మరియు తెలుగు వర్షన్ యొక్క ఈవినింగ్ షోలకు 50.53% అనమాట. సో మళ్ళీ హిందీ వర్షన్లో వచ్చి 82% ఉంది, అంటే హిందీలో కొంత బాగా కలెక్ట్ చేసింది అనమాట. సో మన తెలుగులో కూడా కొంత కలెక్ట్ చేసింది. 7 కోట్లు అంటే నార్మల్ వర్షన్ కాదు హిందీలో. ఓకే, డబ్బింగ్ సినిమా కదా, సరే చూద్దాం. ఇదనమాట విషయం. పాయింట్ అయితే మీకు అర్థం కాకపోతే మళ్ళీ నిదానంగా రిపీట్ చేసి చూడండి. ఓకేనా, మొత్తంగా ఓవరాల్గా ప్రపంచం మొత్తం అండి, నేను ఇండియా వరకే చెప్పట్లేదు, ప్రపంచం మొత్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే 186 కోట్లు. మొత్తంగా చాలా తక్కువ. 186 కోట్లు అంటే నెటిజన్లో ఇప్పుడు ప్రస్తుతానికి వైరల్ చేస్తున్నారు, 186 కోట్లు చేసింది అది ఇది అని చెప్పి. చాలా తక్కువ అండి, నిజంగా నేను చెప్తున్నాను, చాలా తక్కువ. అసలు ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు అసలు. ఇంకా ఎక్కువ చేసి ఉంటే కానీ బాగా ఎగ్జైట్మెంట్ అయి ఉంటాను. సో అది కాకుండా మన చిరంజీవి గారు రామ్ చరణ్ యాక్టింగ్ మీద ఒక కామెంట్ అనేది కూడా పెట్టారనమాట. సరే, ఆ కామెంట్ని నేను డిస్ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ విషయం వరకే చెప్తాను అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు అనమాట మన రామ్ చరణ్ ఇంటి దగ్గర. సో అంత కలెక్ట్ చేయలేదు కదండి, అంత అవసరం లేదనుకుంటున్నాను. నేను రామ్ చరణ్ ఫ్యాన్నే, కానీ ఇక్కడ చిన్న పాత్రల గురించి చెప్తాను. జస్ట్ ఇది వింటే వినండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఆ పాత్రలు ఏమంటే గేమ్ చేంజర్లో పాత్రలు అనమాట. సో వినేదానికి తమాషాగా ఉంటుంది, వినండి. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, రామ్ నందన్ మరియు కార్యకర్తగా, అప్పన్నగా ద్విపాత్రాభినయం చేశాడనమాట. కియారా అద్వానీ అతని ప్రేమికురాలిగా, దీపికగా నటించిందనమాట. సో పార్వతిగా మన అంజలి, అంటే సినిమాలో నేమ్ అనమాట, పార్వతి, అంజలి పేరు నటించి. ఎస్జే సూర్య అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిగా మోపీదేవి పాత్రను పోషించాడనమాట. సో తమిళనాడులో. ఓకే, మరియు శ్రీకాంత్ వృద్ధాప్య ముఖ్యమంత్రిగా సత్యమూర్తిగా నటించాడు, అంటే సత్యమూర్తిగా శ్రీకాంత్ గారు. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, మలయాళంలో చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి ఇప్పటికీ మలయాళంలో. సో అక్కడ కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ వచ్చి చెన్నైలోనే 6 సినిమాలు ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ అయిపోద్ది అక్కడ, అంటే అక్కడ సినిమాలు ఆడాలి కదా. సో కాంపిటీషన్ ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూద్దాం ఇంకా ఎలా కలెక్ట్ చేస్తుంది ఇది. 1.5 డే అనుకుంటున్నాను, ఇంకా 2 days కానీ 3 days కానీ ఎంత కలెక్ట్ చేసిందని చెప్పి ప్రతి అప్డేట్ అనేది మీకు పిన్ టు పిన్ అనమాట. ఎక్కడ ఎంత కలెక్ట్ చేసింది మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని స్కిప్ చేసి చూడండి, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, నీట్గా అర్థమవుతుంది ఎంతవరకు అని. ఓకేనా, అది విషయం అనమాట. ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను. ఓకేనా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా.